నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తెలంగాణ మహిళలకు ఇది నిజంగానే ఒక మెగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే కోట్లాది మంది తల్లులకు, చెల్లెమ్మలకు ఇకపై ఆధార్ కార్డుల తిప్పలు కూడా తప్పనున్నాయి. మహాలక్ష్మి పథకాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త డిజిటల్ స్మార్ట్ కార్డులను తీసుకురాబోతోంది. ఈ కార్డులు ఎలా ఉంటాయి, వీటి వల్ల ప్రయాణం ఎంత సులభం కాబోతోంది, ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది అంటే 2026 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని ఘనంగా ప్రారంభించాలని సర్కార్ భావిస్తోంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఇప్పటికే అధికారులతో రివ్యూ కూడా నిర్వహించడం జరిగింది. కేవలం పథకం అమలు చేయడమే కాదు, అది మహిళలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండాలని కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఇందుకు సంబంధించి బడ్జెట్ నుంచి టెక్నాలజీ వరకు అన్నింటిపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇప్పటికే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కండక్టర్లు ఆధార్ కార్డులోని నంబర్ చూసి దాని టికెట్ మిషన్లో టైప్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల బస్సులో రద్దీ పెరగడమే కాకుండా సమయం కూడా వృధా అవుతుంది. బట్ రాబోయే స్మార్ట్ కార్డులో హైటెక్ చిప్ లేదా క్యూఆర్ కోడ్ ఉంటుంది. కండక్టర్ తన దగ్గర ఉన్న మెషిన్ తో కార్డును స్కాన్ చేయగానే ఆటోమేటిక్ గా మహిళ వివరాలు రికార్డ్ అవుతాయి. అంతేకాదు కార్డుపై లబ్ధిదారి ఫోటో కూడా ఉంటుంది. దీనివల్ల ఆధార్ కార్డు ఒరిజినల్ దా కాదా అని చెక్ చేసే అవసరం కూడా ఉండదు. ఇది ప్రయాణాన్ని సూపర్ ఫాస్ట్ చేయబోతోందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఈ కార్డులను నేరుగా రాష్ట్రం అంతటా పంపిణీ చేయకుండా చాలా పగడ్బందీగా అడుగులు వేస్తుంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేయనున్నారు. సుమారు 5 లక్షల మందికి ఈ కార్డులు ఇచ్చి క్షేత్రస్థాయిలో ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తున్నాయా అనేది గమనిస్తారు. అక్కడంతా సక్సెస్ అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.5 కోటి మంది మహిళలకు ఈ స్మార్ట్ కార్డులను విడతల వారీగా అందజేస్తారని కూడా తెలుస్తోంది. ఈ కార్డుల తయారీ కోసం ప్రభుత్వం దాదాపుగా 75 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇప్పటికే అధికారులు 3 రకాల డిజైన్లను సిద్ధం చేస్తారు. అందులో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా, మహిళా లోకానికి గౌరవం ఇచ్చేలా లోగోలు మరియు రంగులను ఎంపిక చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ డిజైన్లను పరిశీలించి ఫైనల్ ముద్ర వేయనున్నారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే యుద్ధ ప్రాతిపదికన కార్డుల ముద్రను కూడా మొదలవుతుందని చెప్తూ ఉన్నారు. మహిళలందరికీ ఉండే ప్రధాన సందేహం దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అని. సీఎం గారు కార్డ్ డిజైన్ ఫైనల్ చేసిన వెంటనే దీన్ని పూర్తి స్థాయి మార్గదర్శకాలు వస్తాయి. ఎక్కడ దరఖాస్తు చేయాలి, రేషన్ కార్డు ఉండాలా లేదా ప్రజాపాలన అప్లికేషన్ సరిపోతుందా అనే వివరాలు వెల్లడిస్తారు. అయితే ఈ స్మార్ట్ కార్డులు చేతికొచ్చే వరకు మాత్రం మహిళలు పాత పద్ధతిలోనే ఆధార్ కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.